ప్రైజ్ ద లార్డ్. ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ గ్రేస్. ఈరోజు దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. కీర్తనలు 90:14. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినముల అన్నీ ఉత్సాహించి సంతోషించెదము. ఓ బైబిల్ పండితుడు బైబిల్ కాలేజీలో దేవుడు ఇశ్రాయేలులను ఏ రీతిగా అరణ్యంలో ప్రతిదినము పోషించాడో వివరిస్తూ ఉన్నారు. అది వింటున్న ఓ విద్యార్థి ఆ పండితుణ్ణి ఇలాగా ప్రశ్నించాడు, ఎందుకని దేవుడు ఏ రోజుకు ఆ రోజు మన్నాను కూర్చుకొని పనిపెట్టాడు? ఒక సంవత్సరమునకు కావలసిన మన్నాను వారికి కురిపించవచ్చు కదా అని ఆ విద్యార్థి ఆ పండితుడిని ప్రశ్నించాడు. అందుకు ఆ బైబిల్ పండితుడు ఆ విద్యార్థికి అర్థమయ్యే రీతిగా ఇలాగా బదులిచ్చారు. ఒక తండ్రి తన కుమారుణ్ణి ఎంతో ప్రేమిస్తాడు. ఏ లోటు లేకుండగా రాకుండగా అల్లారు ముద్దుగా చూసుకుంటాడు. అదే ప్రేమతో ఆ కుమారునికి కావలసిన పాకెట్ మనీ, సంవత్సరమునకు కావలసినదంతా ఒకేసారి ఇచ్చాడు. ఏ రోజైతే సంవత్సరమునకు కావలసిన పాకెట్ మనీ ఆ తండ్రికి ఒకేసారి ఇచ్చాడో ఆ రోజు నుంచి ఆ కుమారుడు ఆ తండ్రి దగ్గరకు రావడం మానేశాడు. పాకెట్ మనీ కోసం సంవత్సరానికి ఒకసారి ఎంతో ఆప్యాయంగా ప్రేమగా తండ్రి దగ్గరకు వచ్చి పాకెట్ మనీ తీసుకొని వెళ్ళిపోతూ ఉండేవాడు ఆ కుమారుడు. ప్రతిదినము తన కుమారునితో గడపాలని, సహవాసం కలిగి ఉండాలని, తన ప్రేమను పంచాలని ఆశపడిన ఆ తండ్రికి ఆ కుమారుడు అందుబాటులో లేకుండగా పోయాడు. ఇది గమనించిన తండ్రి సంవత్సరమునకు సరిపడే పాకెట్ మనీ ఒకేసారి ఇవ్వక ఏ రోజు పాకెట్ మనీ ఆ రోజు ఇవ్వడం మొదలు పెడతాడు. అప్పుడు ఆ రోజు నుంచి ఆ కుమారుడు ప్రతి దినము తండ్రిని కలుసుకొని కొంతసేపు తండ్రితో సమయం గడిపి తండ్రి ఉపదేశము విని, తండ్రి మాటలు విని, తండ్రి సలహాలు తీసుకొని బహుగా దీవెనలు పొందుతాడు ఆ కుమారుడు. ఈ ఉపమానం ద్వారా ఆ విద్యార్థికి అర్థమయ్యేలాగా ఆ పండితుడు వివరించారు. దేవునికి మనమంటే ఎంతో ప్రేమ కనుక మనము ఆయనతో కొంత సమయము గడపాలని ఆశిస్తున్నాడు, ఆకాంక్షిస్తున్నాడు. తద్వారా ఆయన కాపుదల, భద్రత, కృప అనే ఆశీర్వాదములను పంచిపెట్టాలని ఆశపడుతున్నారు. ఆ కుమారుడు ఏ రీతిగా కొంత సమయం తండ్రితో గడిపి తద్వారా తండ్రి ఆశీర్వాదమును, తండ్రి సలహాలను, తండ్రి సూచనలు, ఆ దినమునకు కావలసిన సహాయమును, సలహాలను ఎలా పొందుకున్నాడో అదే రీతిగా కొంత సమయము మనము కూడా దేవునితో గడిపినట్లు అయితే ఆయన కాపుదల, భద్రత, నడిపింపు కలిగి ఉంటాము అనే విషయాన్ని గ్రహించండి. ఎప్పుడు సంవత్సరానికి ఒకసారో, నెలకి ఒకసారో, వారానికి ఒకసారో కాదు, ప్రతిదినం, ప్రతిరోజు దేవునితో సమయం గడపటం ప్రతిరోజు అవసరమే. ప్రతి దినం దేవుడితో మనం సమయం గడుపుతూ ఉంటే మన ప్రతి విషయంలోనూ దేవుడు మనకి తోడుగా ఉంటారు, ఆయన మనల్ని ముందుకు నడిపిస్తారు అనే విషయాన్ని గ్రహించండి. దేవునికి ప్రార్థించడం ప్రతిరోజు అవసరమా? అవునండి. ప్రతిరోజు నా బిడ్డ నా దగ్గరకు వస్తాడు అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజు నుంచి మీ బద్ధకమును విడిచిపెట్టి అనవసరమైన మాటలను, వ్యర్థముగా టీవీ చూసే సమయాన్ని పక్కన పెట్టి దేవునితో సమయం గడుపుటకు అలవాటు చేసుకొని ఆయన అనుగ్రహించు తన కృపను, మేళ్లను, సహాయమును, దాచించిన దీవెనలు ప్రతిదినం పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నారు. అయితే ఈరోజు వాక్యం వింటున్న మీరు సంవత్సరానికి ఒకసారో, నెలకోసారో, వారానికి ఒకసారో, లేక కష్టం వచ్చినప్పుడో, ఆపద సంభవించినప్పుడో దేవుని ఆశ్రయించే వారిగా ఉన్నారా? లేక ప్రతి దినము మిమ్మల్ని ప్రేమించిన, మీకోసం ప్రాణం పెట్టిన ఆ యేసయ్యను కలుసుకొనుటకు ఒక ప్రత్యేక సమయాన్ని కలిగి ఉండి ప్రతి దినము ఆయన సన్నిధి కాంతిలో నిన్ను నీవు సరిచేసుకుంటూ ఆత్మీయంగా ఆయన అనుగ్రహించు కృపను పొందుకొని క్రీస్తు స్వరూపంలోనికి మార్చుకున్న క్రైస్తవుడిగా ఉన్నారా? ఒకసారి మీరే ఆలోచించండి. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదము. అవును, ప్రతి దినం మనం దేవుడితో సమయం గడపటం అవసరమే. లేనట్లయితే ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకోండి. ఈ రోజు నుంచి ప్రతిరోజు దేవునికి ప్రార్థించండి, దేవునితో కొంత సమయాన్ని గడపండి, దేవుడిచ్చు ఆశీర్వాదాలని స్వతంత్రించుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, పరలోకమున్న మా తండ్రి, ఈరోజు వాక్యం వింటున్న మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రార్థన ఆత్మతో మీరే మీ బిడ్డలను నింపండి. కష్టం వచ్చినప్పుడో, లేక ఆపద సంభవించినప్పుడో, లేక అవసరం ఉన్నప్పుడో మిమ్మల్ని ఆశ్రయించే వారుగా కాక ప్రతిరోజు ప్రార్థించుటకు, ప్రతిరోజు మీతో సమయం గడిపే వారుగా ఉంచమని
ప్రార్థించే మనసును, ప్రార్థించే హృదయాన్ని మీరే మాకు దయచేయమని, మీ కృప అనుగ్రహించమని, వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డల జీవితంలో ఇప్పుడే కార్యం చేయమని, కృపతో నింపమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సమస్త మహిమ ప్రభువైన యేసుక్రీస్తునకే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.